గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్ వీకెండ్ అప్డేట్ విత్ కవిత. రాష్ట్ర రాజకీయాల్లో సరికొత్త పార్టీ వచ్చింది. అయితే ముందుగా అనౌన్స్ చేసినట్టుగానే పాత పార్టీ పేరుతో సరికొత్త ఎజెండా వచ్చింది. తెలంగాణ రాష్ట్ర సేనగా తన పార్టీ పేరును అనౌన్స్ చేశారు మాజీ ఎంపీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. తన ఎజెండా ఏంటో స్పష్టం చేశారు. పాంచజన్యాన్ని పూరించారు. ఇప్పటి నుంచి కవితక్క కాకుండా కవిత అమ్మలాగా తను సేవ చేస్తాను, 3 కోట్ల మందికి అమ్మలాగా మారుతాను, సీఎం అయితే తాను ఏం చేస్తానో ముందే చెప్తూ వచ్చారు. యాక్చువల్గా టీఆర్ఎస్ పేరు తనకి ప్లస్ అవుతుందా మైనస్ అవుతుందా, బీఆర్ఎస్ ఎలా చూస్తుంది? మనతో పాటుగా టీఆర్ఎస్ పార్టీ వ్యవస్థాపక మెంబర్, పొలిటికల్ అనలిస్ట్ వి ప్రకాష్ గారు. ప్రకాష్ గారు నమస్కారం. సో టీఆర్ఎస్ ఈ పేరు వినగానే ఫస్ట్ మీకు ఏమనిపించింది? తెలంగాణ రాష్ట్ర సేన అంటే ఎప్పుడు కూడా ఒక కొత్త పార్టీ వచ్చింది అంటే వెల్కమ్ చేస్తాం. ఎందుకు వెల్కమ్ చేస్తాము? ఫస్ట్ ఇది ప్రాంతీయ అస్తిత్వంతో కూడిన పార్టీగా, ఆ తెలంగాణ పదాన్ని మూసిన పార్టీగా డెఫినెట్గా ఇంకొక ప్రాంతీయ పార్టీ తెలంగాణలో రావడం అనేది అవసరం. కాబట్టి డెఫినెట్గా దాన్ని గుర్తిస్తాం, అప్రిషియేట్ చేస్తాం. కానీ పుట్టుకలోనే బాల్యారిష్టాలు ఉంటే మాత్రం ఆ పాప ఎక్కువ కాలం బతకపోవచ్చు. బాల్యారిష్టాలు అనేటివి కొన్నిసార్లు పిల్లలకు ఉంటాయి. ఆ బాల్యారిష్టం ఏంటంటే అనైతిక పునాదుల మీద వెలసిన పార్టీ. నేను దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంటే మొదటి రోజు ఎవరిని ఏం అనాలనిపించదు, కానీ మీరు ఒక విశ్లేషకుడు నన్ను అడిగారు కాబట్టి చెప్తున్నా. ఎందుకు అనైతిక పునాది అంటే, ఒక ఏబుల్ లీడర్, డైనమిక్ లీడర్ కవిత. ఆమె తెలంగాణలో తనకు తానుగా ప్రజల్లోకి వచ్చి బతుకమ్మను, తెలంగాణ అస్తిత్వ ప్రతీకను ఉద్యమానికి జోడించి ఖండాలు దేశాంతరాలలో ఆ తెలంగాణ బతుకమ్మను తీసుకెళ్ళి ఉద్యమంలో మహిళల పాత్రను పెంచడంలో ఆమె కృషి ఉంది. దాన్ని ఎవరు తిరస్కరించలేరు, దాచిపెట్టలేని వాస్తవం. అంటే ఆమె ప్రూవ్ చేసుకున్నారు. తను బతుకమ్మ అంతకుముందు లేదా? బతుకమ్మ అంతకుముందు ఉంది, కానీ దాన్ని ఉద్యమానికి జోడించి మహిళలను ఇన్వాల్వ్ చేసే ప్రక్రియ 2006 తర్వాత ఆమెతోని ఎక్కువైంది. ఏ మీటింగ్ పెట్టినా కూడా బతుకమ్మ మాట ఆడించడము. అయితే ఖండాంతరాలలో తెలంగాణ ఉద్యమానికి బతుకమ్మ ఒక పెద్ద ప్రేరణ ఇచ్చింది. ఇదంతా ఆమె కాంట్రిబ్యూషన్. తర్వాత ఒక సాంస్కృతిక జీవధారగా తెలంగాణ చరిత్రను ప్రజలకు పంచడంలో ఆమె కొంత కాన్సన్ట్రేట్ చేశారు. పత్రిక పెట్టాలనుకున్నారు. అల్లం రాజయ్య లాంటి వాళ్ళను చాలామందిని ఆమె కొంతకాలం పాటు ప్రయత్నించి వెనక్కిపోయింది, మళ్ళీ ఎందుకో తెలియదు. బట్ తెలంగాణ జాగృతి సంస్థ తరఫున ఆంధ్ర మహాసభ ఆనాటి నిజాం ఆంధ్ర మహాసభ ఆ చరిత్రనంతా ఆమె గ్రంథాలుగా వేశారు. ఇవన్నీ కూడా ఆమె క్రెడిట్స్ అమ్మ. అంటే అటువంటి వ్యక్తి, ఎవరికి వాళ్లకు మూలాలు ఉంటాయి. కేసీఆర్ మూలం తెలంగాణ, కవిత మూలం జాగృతి. తెలంగాణకు పర్యాయ పదం కేసీఆర్, కవితకు పర్యాయ పదం జాగృతి. అంత మంచి పేరును వదిలిపెట్టి ఈ టీఆర్ఎస్ అనే పేరును పెట్టుకోవడం అనేది ఒక అనైతికత. అది నేను అనట్లేదు. ఎలక్షన్ కమిషన్ కూడా ఎప్పుడైతే టీఆర్ఎస్ బీఆర్ఎస్గా మారిందో ఆ పేరు ఓపెన్, ఫ్రీజ్ అనేది ఉండదు. ఆ చట్టంలో ఎక్కడ లేదు. దట్ ఈస్ ద డిస్క్రిప్షన్ ఆఫ్ ఎలక్షన్ కమిషన్. ఎందుకు ఇవ్వరు? అనైతికం కాబట్టి. ఎందుకలా అంటే ఒక పేరు ఒకరు బాగా పాపులర్ అయిన తర్వాత ఆ పేరును వాళ్ళు వదులుకున్నా కూడా వెంటనే ఇస్తే ఏమైందంటే కన్ఫ్యూజన్లో ఉంటారు జనాలు. కాబట్టి చట్టం వేరు, నైతికం వేరు. నైతికత చట్టానికి మధ్యలో చాలాసార్లు ఘర్షణలు జరుగుతూ ఉంటాయి. చట్టంలో ఉన్న ప్రతిదీ నైతికం అని అనుకోవాల్సిన అవసరం లేదు. బట్ నైతికం ఒక్కోసారి చట్టంతో సంఘర్షిస్తుంది. ఇక్కడ ఏమవుతుంది? ఇదే పేరు ఇవ్వడం వల్ల జనం కన్ఫ్యూజన్లోకి నెట్టపడతారు. పేటెంట్ యాక్ట్స్ ఎందుకుంటాయమ్మా? ట్రేడ్ మార్క్ ఎందుకు ఉంటుంది? ఇప్పుడు నేను ఒక హెల్త్ కేర్ కంపెనీ పెట్టడానికని సువిధ, సువైద్య అని ఇట్లా చాలా పేర్లు నేను వెతికాను. వాళ్ళు ఏమంటారంటే, ఆల్రెడీ ఈ పేరుతో ఒక కేటగిరీలో ఉన్నదాన్ని మళ్ళీ
మీరు కొంచెం అటు ఇటు చేసినా కూడా ట్రేడ్ మార్క్ అనేది ఇవ్వమంటారు. అయితే అది కమర్షియల్గా కావచ్చు, బిజినెస్ పరంగా కావచ్చు. ఇప్పుడు ట్రేడ్ మార్కులు, పేటెంట్లు పొలిటికల్ పార్టీలకు కూడా ఉంటాయా? అలా రిజిస్టర్ ఎలక్షన్ చేసుకుని ఉన్నారా? కమిషన్ ఇచ్చేటప్పుడు ఏం చేస్తుందంటే ఆల్రెడీ ఒక పార్టీ రిజిస్టర్ అయ్యి రికగ్నైజ్ అయ్యి కొన్ని సంవత్సరాల పాటు మనుగడలో ఉన్న తర్వాత ఉమ్, అది కన్ఫ్యూజన్ అవుతుంది, ప్రజలను కన్ఫ్యూజ్ చేస్తారు. ఇది ఒక మాల్ ప్రాక్టీస్ కింద తీసుకుంటుంది దాన్ని. చట్టంలో అట్లా లేకున్నా ఇట్స్ ఎ డిస్క్రిప్షన్. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం అంటే ఆమెకు దొరకదు, ఉమ్, ఇవ్వకూడదని లేదు రూలు. కానీ ఆ టీఆర్ఎస్ అనే పేరును తెలంగాణ రాష్ట్ర సేన అసోసియేషన్ అనే దాన్ని టీఆర్ఎస్ అని బిగ్గరగా పెట్టుకోవడం అనైతికత. ఉమ్, ఆ పేరు కింద అసోసియేషన్ ఎందుకు పెట్టింది అంటే ఆమె అప్లై చేసిన అప్లికేషన్లో టీఆర్ఎస్ఏ అని ఉంటుంది. ఆ ఏం దాచిపెట్టారు. ఉమ్. ఇదంతా అనైతికం కాదా? అంటే అనైతిక పునాదులు అవసరమా ఆమెకు? ఒక బాల్యారిష్టం అది. ఒక మంచి పునాది మీద ఎదగాలి ఆమె. తెలంగాణ ఆత్మ అంటుంది. తెలంగాణ ఆత్మను ప్రతిబింబించే విధంగా ఉండాలి. ఇప్పుడు గుంపు మేస్త్రి అని పేరు పెట్టుకున్న వ్యక్తి మేస్త్రిలాగా ఉండాలి, అంటే కట్టాలి. కులగొట్టడం మేస్త్రి లక్షణం కాదు. కులగొట్టడానికి బుల్డోజర్లు వస్తాయి, జేసీబీలు వస్తాయి. మేస్త్రి ఎప్పుడు నిర్మాణం చేస్తాడు. అది ఎట్లయితే అనైతికమో ఆ మేస్త్రి అనే పేరు పెట్టుకొని ఆ రకం కులగొట్టడం ఇది కూడా అంతే. ఇప్పుడు టీఆర్ఎస్ ఏ అని పెట్టుకుంటే టీఆర్ఎస్ఏ కొంతవరకు అర్థం ఉంటుంది. ఆమె పెట్టుకున్న పార్టీ అది. ఎక్కడ కూడా నాకు అప్లికేషన్ కనబడతలేదు. కాకపోతే తను అనౌన్స్ చేశారు, మాట్లాడారు కూడా. నేను ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ దగ్గర దరఖాస్తు చేసుకున్నాను, వస్తుందనే నేను అనుకుంటున్నాను అనే మాట. అంటే ఆల్రెడీ ఆ ప్రాసెస్ ఎప్పుడో తను స్టార్ట్ చేశారనే కదా. అంటే టీఆర్ఎస్ అని పెడితే ఇవ్వకపోవచ్చు, టీఆర్ఎస్ ఏ అని పెట్టింది కాబట్టి ఇవ్వచ్చు అట్లా. కానీ ఈ రిఫ్లెక్షన్ ఏంటి? టీఆర్ఎస్ అంటే తన తండ్రి ఏ పునాదుల మీదనైతే ఉద్యమాన్ని నిర్మించాడో, ఏ పునాదుల మీద అయితే తెలంగాణ సాధించి దాన్ని బంగారు తెలంగాణ దిశగా నడిపించాడో ఆ పేరును సొంతం చేసుకోవాలనే ఒక దుర్బుద్ధి ఎందుకు అంటున్నా. నీకు చేత కాదంటే అంటే అది అరువు BR తెచ్చుకోవచ్చు. ఇప్పుడు నువ్వు నిజంగానే చేతగాని దానివి, నువ్వు అప్పుడు పెట్టుకుంటే నేనేం తప్పట. నువ్వు అట్లా కాదు కదా, నువ్వు ఒక గొప్ప డైనమిక్ లీడరు కదా, ఈ అరువు తెచ్చుకోవడం ఎందుకు అంటున్నాను నేను. నీ సొంత ప్రణాళికతోని, నీ పాంచజన్యంతో ప్రజలను కన్విన్స్ చేస్తూ తెలంగాణ ఆత్మలాగా, తెలంగాణ అస్తిత్వంలాగా ఎదగాలి కదా నువ్వు. నీకు అంత పెద్ద సంస్థకు నువ్వు లీడరు, నీ జాగృతి పేరుతో పార్టీ పెడితే ఎవరొద్దన్నారు? టీఆర్ఎస్ అనేది ఎందుకు అరువు తెచ్చుకోవాలి? ఇది అనైతికము అంటున్నాను నేను. మీరు అన్నట్టుగా అది ఫ్రీజ్ అయ్యలేదు, ఫ్రీగా ఉంది, బట్ అక్కడ ట్రేడ్ మార్క్ లాగా ఉంటుంది. ఇవ్వరు. టీఆర్ఎస్ ఏ అనేది కనిపిస్తుంది కాబట్టి టీఆర్ఎస్ కాకుండా టీఆర్ఎస్ ఏగా అనౌన్స్ చేస్తారేమో తర్వాత official గా. టీఆర్ఎస్ అయితే ఇబ్బంది ఏముండదు. ఉమ్, కానీ టీఆర్ఎస్ అన్నప్పుడు ఏమైందంటే ఆ అక్షరాలు అవే కనబడుతున్నాయి ఇవాళ ఉమ్, వాళ్ళ బ్యానర్లలో. అవును. టీఆర్ఎస్ అని స్పష్టంగా చెప్పింది ఆమె. చెప్పినప్పుడు అది అనైతికం. సో తెలుగులో అయితే తెలంగాణ రాష్ట్ర సమితి తెరాస అవుతుంది, ఇది తెరాసే అవుతుంది. ఏదన్నా కానివ్వండి, బట్ అది ఆమె లాంటి ఒక డైనమిక్ లీడర్కు శోభనిచ్చేది కాదు. ఇప్పటిదాకా కవితక్క అనేది ఉంటుంది. ఈ రోజు మాత్రం చాలా క్లియర్గా ట్యాక్స్లో కూడా కవితమ్మ అనేది యాడ్ చేశారు. ఆ తర్వాత కూడా తను 3 కోట్ల మందికి నేను అమ్మలాగా ఉండబోతున్నాను, అమ్మకు తెలుసు ఏమవుతుందో, అక్కడ ఒక ఎమోషన్, ఒక సెంటిమెంట్ అనేది కూడా కనిపించింది. అంటే ఆమె ఆకాంక్ష మంచిదే, ఉమ్, కానీ ప్రజలు అమ్మ అని అనుకోవాలి కదా. ఎందుకు అనుకోరు? అది ఆచరణలో ఆమె నిరూపించాలి. ఒక అనగానే ఛాన్స్ ఇస్తే అనుకోరు కదా. చూపిస్తారు కదా. కాదు, శశికళ కూడా అన్నది జయలలిత తర్వాత నేనే అమ్మను అని. శశికళను అమ్మలాగా ఆదరించలేదు, ఉమ్, జయలలితను ఆదరించదు. కాబట్టి ఆచరణలో రుజువు కావాలి. పువ్వు పుట్టగానే పరిమళించదు, అది పరిమళించాలని కోరుకునే వాళ్ళలో నేను ఉంటా. ఉమ్. కానీ సో బెస్ట్ విషెస్ అయితే తనకి చెప్తున్నారు. 100% చెప్తాం. ఎందుకంటే నాకు ఇప్పుడు ఒక శత్రువు ఇంట్లో బిడ్డ పుట్టినా కూడా శత్రువును శత్రువుగా చూస్తాం, కానీ బిడ్డను శత్రువుగా చూడం కదా. రెండవది, తెలంగాణ ఆత్మను ఆవిష్కరిస్తున్నా అన్నది వెల్కమ్. తెలంగాణ అస్తిత్వం కోసం నేను నిలబడతా అన్నది. ఈ మధ్యనే నేను తెలంగాణ అస్తిత్వ వేదిక పెట్టి దాని చైర్మన్ ఉన్న వ్యక్తిని. నాకు ఇంకో తోడు దొరుకుతుంది అనుకుంటాం కదా. తర్వాత ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాలమ్మా, ఆమెకు రాజకీయం డెఫినెట్గా ఆమె చేస్తుంది. ఆమె రక్తంలో రాజకీయం ఉంది. ఆమె లాస్ట్ 1.5 డెకేడ్ జీవితంలో రాజకీయం ఉంది. 2 డెకేడ్స్, ఇప్పుడు 20 ఏళ్ళు అయింది ఆమె రాజకీయాల్లోకి వచ్చి. సొంతంగా ఎదిగిన మనస్తత్వం డెఫినెట్గా ఒక ఆభరణం అవుతుంది తెలంగాణకు. కానీ ఆమె లోపల చాలా చేంజెస్ రావాలి. ఫస్ట్ చేంజ్ ఏంటంటే ఆమె ఏ పేరుతో రిజిస్టర్ చేస్తే ఆ పేరుతో చెప్పుకోవచ్చు. బట్ టీఆర్ఎస్ ఖ్యాతిని తన ఖాతాలో వేసుకుందాం అనుకుంటే మాత్రం అది నెగటివ్ అవుతుంది ఫస్ట్. సెకండ్ ఏంటంటే తెలంగాణ అస్తిత్వం కోసం తెలంగాణ ఆత్మను ఆవిష్కరిస్తే నేను మిమ్మల్ని అడుగుతా ప్రశ్న, తెలంగాణలో ఏదన్నా అట్లాంటి పార్టీ ఉందా ఇంకోటి? ఎలాంటిది?
తెలంగాణ ఆత్మను అస్తిత్వం కోసం పనిచేసిన పార్టీ. సో టిఆర్ఎస్ అదే పని టీఆర్ఎస్ చేసింది. ఒకటే కదా. కాకపోతే ఇంకేదన్నా ఉందా? ఒక పేగు బంధాన్ని తెంచుకున్నట్టుగా బీఆర్ఎస్ లోకి మారింది కాబట్టే తెలంగాణ ఉనికిని కోల్పోయింది, అందుకే ఓడిపోయింది ఒక్క అని. నిమిషం నేను అడిగే ప్రశ్న ఏంటంటే, ఆ. తెలంగాణలో ఆ ఒక్క పార్టీ తప్ప ఇంకో పార్టీ లేదు. చాలా మంది పెట్టారు కానీ ఏది నిలబడలేదు. ఇప్పుడు ఉంది అది ఒకటే పార్టీ కదా. పేగుబంధం అని అంటారు. పేగుబంధం అంటే తల్లికి బిడ్డకుండే సంబంధం ఉండాలి. నేనేం చెప్పదలుచుకున్నా అంటే, తెలంగాణలో రెండవ రాజకీయ పార్టీ తెలంగాణ పేరుతో వచ్చింది. నిలబడాలని కోరుకుంటున్నాం. ఎటువంటి సంబంధం ఉండాలి? పేగుబంధమే ఉండాలి. తల్లికి బిడ్డకుండే పేగుబంధమే ఉండాలి. అంటే కేసీఆర్తో నీకు ఎన్ని విభేదాలు ఉన్నా, తెలంగాణ నీ ఓటమికి కేసీఆర్ కారణమని నువ్వు అనుకోవచ్చు. నీకు ఇవ్వాల్సిన ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదని నువ్వు అనుకోవచ్చు. నిన్ను బయటికి గెంటేసిండి ఏకపక్షంగానే అనుకోవచ్చు. అది ఆమె అభిప్రాయం. అది వాళ్ళ మధ్య ఏమేమి విభేదాలు ఉన్నాయో ఏమీ ఎవరికి తెలియదు. అది మీ ఇద్దరికి సంబంధించిన అంశం. ఒక తెలంగాణ బిడ్డగా, ఒక తెలంగాణ వాదిగా నేను తెలంగాణ కోసం ఎన్ని పార్టీలు వచ్చినా కూడా డెఫినెట్గా వెల్కమ్ చేస్తా, రావాలని కోరుకుంటా. ఈ ప్రాంతాన్ని మీద బయటి వాళ్ళ పెత్తనం ఉండకూడదని కోరుకుంటా. కాంగ్రెస్ ఇవాళ రిమోట్ కంట్రోల్తో తెలంగాణ ప్రభుత్వాన్ని నడిపిస్తున్నది. అట్లాంటివి ఉండకూడదంటే ప్రాంతీయ పార్టీలే అధికారంలోకి రావాలని కోరుకుంటా. కానీ తెలంగాణ పేరు పెట్టుకొని ప్రథమ శత్రువుగా ఇంకో తెలంగాణ పార్టీని చూడడం అనేది అది మార్చుకోవాలి. అది శత్రువు అని ఎందుకు అనుకుంటారు? ప్రజలకు ఉన్నటువంటి లక్ష్యాలు, ఆకాంక్షలకి అనుగుణంగా ప్రభుత్వం పనిచేయలేకపోయింది. 10 ఏళ్ల పాటు నమ్మి అధికారం ఇచ్చిన తర్వాత ప్రజలు ఏం కోరుకున్నారో అది సాధించలేదు. సామాజిక తెలంగాణ రాలేదు అనేదే కదా కవిత చెప్తోంది. పాజిటివ్ ఆటిట్యూడ్ పార్టీ పెట్టే వాళ్ళకు ఉండాలి. కొత్తగా పార్టీ పెట్టే వాళ్ళకి ఎక్కువగా ఉండాలి. ఒక గ్లాసులో సగం నీళ్లు ఉన్నాయి. నీళ్ళ గురించి ఆమె ఎక్కడ మాట్లాడలేదు. తెలంగాణ వచ్చిన తర్వాత ఏదైతే సాధించారో అది మామూలు సాధన కాదమ్మా. అది నేను మీ ఛానల్లోనే ఛాలెంజ్ చేశాను. 78 ఏళ్ళ స్వతంత్ర భారతదేశంలో ఏ రాష్ట్రంలో, ఏ కాలంలో, ఏ ముఖ్యమంత్రి చేయనంత గొప్ప అభివృద్ధి, సంక్షేమం, ఆ 2 అంశాలల్లో మీరు ఏ రంగం గురించి అయినా మీరు తీసుకున్నట్టయితే కేసీఆర్ వాజ్ టాప్. అంటే ఆయన సాధించిన ప్రగతి అది మీరు ఏ ఫీల్డ్ అన్నా తీసుకోండి, నేను రుజువు చేయడానికి సిద్ధంగా ఉన్నా. ఎక్కడా జరగలేదు. అటువంటి గొప్ప ప్రగతిని తెలంగాణకి ఇచ్చిన వ్యక్తి ఆయనే. అనితర సాధ్యమైన పద్ధతుల్లో తెలంగాణ ఉద్యమాన్ని నడిపి తెలంగాణను సాధించిన వ్యక్తి ఆయనే. కాబట్టి ఆ వ్యక్తి మీద నోరు పారేసుకుంది. నీళ్ళ గురించి ఒక్క నిమిషం, పుట్టిన రోజే పాజిటివ్గా పోవాలి. ఆమెకు చాలా టైం ఉండే. ప్రెస్ మీట్లు పెట్టి ఏ రంగాలలో కేసీఆర్ అనుకున్న సాధించలేకపోయాడు, తను సాధించబోతున్నది, ఇవన్నీ చెప్పడానికి చాలా టైం ఉంది. కానీ మొదలు పెట్టడమే తండ్రి మీద యుద్ధం. సరే, నీ తండ్రిని నువ్వు తిట్టుకో, నీ తండ్రిని నువ్వు తిట్టుకుంటే మాకేం అభ్యంతరం లేదు. కానీ నీ పునాదులనే ఈ వ్యతిరేకత, ఈ వైషమ్యాలు, ఈ స్పర్ధలు మాకేం అవసరం? అది మీ ఇంటి సమస్య. ఒక తెలంగాణ బిడ్డగా తెలంగాణ పార్టీ రావాలనుకుంటా, కానీ పుట్టుడే ఆయన ఎదిరించుకుంటా, ఆయన తిట్టుకుంటూ వస్తే ప్రజలు ఆదరిస్తారా? తర్వాత సందర్భం వచ్చినప్పుడు ఒక్కొక్క రంగం మీద నువ్వు రివ్యూ పెట్టి కేసీఆర్ ఇట్లా చేయాల్సి ఉండే చేయలేదు చెప్పు, నువ్వు వద్దనను. ఫస్ట్ డే ఎవరైనా కూడా ఏం చేస్తారంటే తన ఎజెండాను ప్రకటిస్తారు, తను ఎందుకు పార్టీ పెట్టిందో చెప్తారు. కానీ ఇంకొకరి మీద వ్యతిరేకత్వం పార్టీ పెట్టిందంటే దానికి చెల్లని రూపాయలు అన్నీ జమ అవుతాయి తప్ప చెల్లే రూపాయలు జమ కావు. అక్కడ తను చాలా క్లియర్గా చెప్తున్నారు. తన ఎజెండా ఏంటి, తన జెండా ఏంటి, తను ఎందుకోసం వచ్చింది అనే మాటలైతే చాలా క్లియర్గానే చెప్తున్నారు కదా. అంటే ఎట్లా ఉందంటే ఎలక్షన్ల ముందు ఇవ్వాల్సిన ఎలక్షన్ మేనిఫెస్టో 2.5 ఏళ్ళ ముందు చెప్తుంది ఆమె. నేను అధికారంలోకి వస్తే నేను వైద్యం ఉచితంగా ఇస్తా, విద్య ఉచితంగా ఇస్తా, రైతులు చాలా మంచి లక్ష్యాలు అవి. ఇవ్వాల్సిందే కూడా, ఇవ్వడం సాధ్యమవుతుంది కూడా. కానీ ఇప్పుడు కాదు కదా. ఎప్పుడు ఏం చేయాలనేది ప్రాధాన్యత క్రమం ఉంటుంది కదా. పార్టీ పెట్టిన రోజు అది ఎవరు ఎక్స్పెక్ట్ చేస్తారు నీ దగ్గర నుంచి? ఇవాళ ఉన్న విషయాల మీద ఏం చేస్తే బాగుంటుంది, ఎట్లా ముందుకు పోతే బాగుంటుంది, నీ రోడ్ మ్యాప్ ఏంది, నీ పక్కన ఉన్న వాళ్ళు ఎవరు, నీ నినాదాలు ఏంటి, నీ విజన్ ఏంటి, నీ మిషన్ ఏంటి, ఇవన్నీ ఉండాలి కదా. అది ఎవరో సరే లేరు సలహాదారులు. ఇప్పుడు మీరు నీళ్ళ గురించి అన్నారు. నీళ్ళ గురించి తన ఒక మాట చాలా అపరిపక్వతగా మాట్లాడారు. కాళేశ్వరం గురించి అందులో నేను ప్రశ్నిస్తేనేమో నన్ను వదిలేశారు. గుంట నక్కలని ఎవరైతే పందికొక్కులు ఉన్నారో వాళ్ళని పక్కన కూర్చోబెట్టుకుని మాట్లాడారు. కేసీఆర్కి పరిణతి లేకుండా పోయింది అనేటువంటి ఒక మాట. నాకు తెలిసి భారతదేశంలో కేసీఆర్ని అంత మాట అనే అంత పెద్ద యోధుడు కానీ, అంత పెద్ద పరిణతి ఉన్న వాళ్ళు కానీ ఈ భారతదేశంలో ఎవరు లేరు. ఒకవేళ మోడీ కేసీఆర్ పరిణతి లేదంటే
పరిణతి లేని ఆయన దగ్గర నుంచి 11 పథకాలు ఎందుకు కాపీ కొట్టామని నేను అంట. కేసీఆర్ను ఆ స్థాయిలో పరిణతి లేదు అనేంత టవరింగ్ పర్సనాలిటీలు ఎవరు లేరు ఈ భూమి మీద. ఎందుకంటే 78 సంవత్సరాల్లో ఏ రాష్ట్రంలో జరగనంత ప్రగతిని స్వాతంత్రం వచ్చిన తర్వాత 9.5 ఏళ్లలో చూపెట్టాడు. ఆయనకు పరిణతి లేదు అని అనుకుంటే వాళ్ళని వాళ్ళు తక్కువ చేసుకున్నట్టు. మొన్నటి దాకా సంతోష్, హరీష్, కేటీఆర్ వీళ్ళ గురించే మాట్లాడిన కవిత, వీలైతే కేసీఆర్ వస్తే నా పార్టీలో జాయిన్ చేసుకుంటాను అంటూ ఒక ఆఫర్ ఇచ్చినటువంటి కవిత ఇప్పుడు కంప్లీట్గా కేసీఆర్ మీదే డైరెక్ట్ అటాక్ చేశారు. అంటే ఇంకెలాంటి సంబంధం లేదు నాకు, నేను సపరేట్గా ఇండివిజువల్ ఎంటిటీ, నా పార్టీ ఎవరికి అసోసియేషన్ కాదు, ఎవరి మీద సాఫ్ట్ కార్నర్తో లేను అనేదే చూపించదలుచుకుంది. సాఫ్ట్ కార్నర్గా ఉండకుండా పర్వాలేదు, శత్రు వైఖరితో ఉండకూడదు. పుట్టినరోజే శత్రు వైఖరితో ఉంటే అది ఎట్లుంటుందో భవిష్యత్తు ఆమెకి తెలియాలి. బట్ ఇవాళ మాట్లాడిన 2 మాటలు, నీళ్ళ గురించి ఆమె తప్పు మాట్లాడినప్పుడు నేను దాన్ని కరెక్ట్ చేయకపోతే నాకు తప్పు అవుతుంది. 2 మాటలు మాట్లాడింది ఆమె. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు ఆడ కుర్చేసుకొని కూర్చుంటే అయిపోయేది, వచ్చేది కుర్చేసుకొని కూర్చోకుండా ఔరంగాబాదు, మహారాష్ట్ర ఇవన్నీ తిరుక్కుంటూ కూర్చున్నాడు అని చెప్పింది. ఆమెకు పరిణతి లేదు అని చెప్పడానికి ఇంతకంటే బెస్ట్ ఎగ్జాంపుల్ ఏమో అవసరం లేదు. పరిణతి ఆమె వాడిన పదమే. కేసీఆర్ పరిణతిని ప్రశ్నించే ముందు నీ పరిణతి సంగతి ఏంది, ఎందుకు ఆగిందో తెలుసా నీకు పాలమూరు రంగారెడ్డి? ఇప్పటిదాకా ఆయన కట్టింది ఏ పద్ధతిలో ఎట్లా కట్టగలిగాడు? ఎందుకంటే ఎన్జిటి స్టే ఉంది దాని మీద, సుప్రీంకోర్టు ఆంక్షలు ఉన్నాయి. ఆయన ఒక అవకాశాన్ని వినియోగించుకొని ఇప్పటిదాకా కట్టగలిగాడు. ఏంటి అది? మిషన్ భగీరథ పథకం పెడుతున్నా, నాకు మహబూబ్నగర్కు నీళ్ళు ఇవ్వాలంటే నాకు రిజర్వాయర్స్ లేవు, నాకు ఆ రిజర్వాయర్స్ కట్టుకోవడానికి అనుమతించండి అని చెప్పి డ్రింకింగ్ వాటర్ని అడ్డం పెట్టుకొని సాధించిండు ఆయన. అదే సాగునీరు ఇవ్వడానికి ఒకవేళ 6 నెలల్లో మరి కేసీఆర్ ఇవ్వగలిగేవాడైతే రేవంత్ రెడ్డి 2.5 సంవత్సరాల్లో ఆ పాలమూరు బిడ్డ అయి ఉండి ఎందుకు ఇవ్వలేకపోతున్నాడు? దానికి ఏం అడ్డంకులున్నాయో తెలియకపోతే నీకు పరిణతి ఉండదని నేను ఎట్లా అనుకోవాలి? నువ్వు తెలంగాణ ఆత్మ అయితే నీ తెలంగాణ ఆత్మలో ఈ చిన్న విషయాలు కూడా నీకు తెలియకుండా పోతున్నాయంటే నిన్ను ఒక నాయకురాలుగా మేము ఎట్లా గౌరవిస్తాం, ఎట్లా వెల్కమ్ చేస్తాం? ఆడేంటి అంటే ట్రిబ్యునల్ ఇంకా విచారణ జరుపుతూ ఉంది, నీటి కేటాయింపులు లేవు. కేసీఆర్ కూర్చేసుకొని కూర్చుంటే వస్తుంది అమ్మది? ఇది ఒక అబద్ధం కాదా? పుట్టుకతోనే అబద్ధాలతో మొదలు పెడితే నీ జీవితము అబద్ధాల పునాదుల మీదనా, అనైతికమైన పునాదుల మీదనా నువ్వు ఎదగాల్సింది? ఆ ఇంట్లో ఒక వ్యక్తిగా, ఒక ఆడపడుచుగానే గౌరవిస్తా. కేసీఆర్ను సొంత అన్నలాగా, శోభక్కను సొంత వదినలాగా భావించిన వాడిని, కవితను ఒక బిడ్డలాగా, కేటీఆర్ ఒక కొడుకులాగా ఆ ఇంట్లో పెరిగిన వాడిని నేను. వీళ్ళు ఎదగాలని కోరుకుంటా, వీళ్ళు పుట్టిన తర్వాత పుట్టగానే పరిమళించాలని కోరుకుంటాం. కానీ అనైతిక పునాదులు, అనైతిక అబద్ధాలు ఇవన్నీ పక్కకు పెట్టాలి. అయింది నోరు జారింది. ఇప్పటి నుంచి ఏంటంటే అధ్యయనం చేయాలి ఇరిగేషన్ని. పాలమూరు రంగారెడ్డి, రేవంత్ రెడ్డి కూడా తెగపోవడానికి, కేసీఆర్ కంప్లీట్ చేయకపోవడానికి లీగల్ హర్డిల్స్ అనేటివి ఆమెకు అర్థం కావాలి. 45 టీఎంసీలు ఏవైతే బచావ్ ట్రిబ్యునల్లో రాశారో, గోదావరి కనెక్ట్ చేయగానే గోదావరి అండ్ కృష్ణ అవి డీమ్డ్ టు బి అవైల్డ్ కాబట్టి ఆ నీళ్ళ కోసం కొట్లాడాలి. ఇవన్నీ పక్కకు పెట్టి ఒక అబద్ధాల ప్రచారం మొదటి రోజు ఎత్తుకుంటే ఎట్లమ్మా? రెండవది, ఉత్తమ్ కుమార్ రెడ్డి అంటే నీటి మీద అవగాహన లేదు, ఆయనకి ఎక్స్పెక్ట్ చేయకుండా షాక్ ఇచ్చారు, చెప్పాడు ఆయన. నువ్వు కూడా అట్లా మాట్లాడితే ఎట్లా? ఇప్పుడు 1,00,000 కోట్లు పెట్టి 1,00,000 ఎకరాలకు కూడా నీళ్ళు ఇవ్వలేకపోయారు. ఇది కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడితే అర్థం చేసుకుంటాం. ఒక టవరింగ్ పర్సనాలిటీ, నీటిపారుదల రంగంలో ఎవరికి లేనంత, ఏ ఇంజనీర్లకు లేనంత పరిణతి ఉన్న కేసీఆర్ గారి ఇంట్లో, ఆ ఇంట్లో ఒక భాగమై ఆయన కడుపులో పుట్టిన బిడ్డగా ఆ మాత్రం పరిజ్ఞానం లేకపోతే ఎట్లమ్మా? ఇప్పుడు కవిత గారే కొన్ని కోట్లు పెట్టి ఇల్లు కట్టారు, మరి పిల్లర్లే స్లాబ్ వేసినాక ఎందుకు కాపురం చేయలేదల్లా? ఎందుకు షిఫ్ట్ కాలేదల్లకు? మొత్తం గోడలన్నీ పెట్టి ఫినిషింగ్ అయ్యి కలర్స్ వేసినాక ఎందుకు పోయింది? కట్టింది కదా కోట్ల రూపాయలు పెట్టి పిల్లర్స్ వేసి, ఎందుకు పోలేదు అందులకు? అంటే ప్రాజెక్టులు అనేటివి వెంటనే ప్రాజెక్టు కట్టంగానే నీళ్లు రావు, వినియోగం చేసుకోవడానికి ఉండదు, డిస్ట్రిబ్యూటరీస్ కట్టాలి. పిల్లర్లు వేయంగానే స్లాబ్ వేయంగానే ఉండరల్లా. ఫినిషింగ్కి ఎక్కువ టైం పడుతుంది. ఒక ఇల్లు కట్టాలంటే 3 నెలల్లో పిల్లర్ స్లాబ్లు అయిపోతాయి, కానీ 30 నెలలు పడుతుంది మొత్తం అంతా కంప్లీట్ కావాలంటే. ఆ మాత్రం పరిజ్ఞానం లేకపోతే ఎట్లా? వేరే వాళ్ళు ఎవరన్నా అంటే నేను పట్టించుకోను. ఈవెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, రేవంత్ రెడ్డి అన్న వాళ్ళకి నీళ్ళ మీద పరిజ్ఞానం లేదని వదిలేస్తా. నీకు కూడా లేకపోతే ఎట్లా పరిజ్ఞానం? నువ్వు పరిణతి గురించి మాట్లాడతావా? కేసీఆర్ పరిణతి
కొంచెం పరిణతి పెంచుకోవమ్మా. అది రెడీ పెట్టారు వాళ్ళు ఇప్పుడు ప్రాజెక్టులు. ఇవాళ 1,00,000 ఎకరాలకు వచ్చినాయి, రేపు 45 లక్షల ఎకరాలకు వాడుకోవడానికి రెడీగా పెట్టారు. ఒక కాలనీ కట్టేటప్పుడు గేటెడ్ కమ్యూనిటీలల్లో ముందు వాటర్ ట్యాంక్ కడతారు. నువ్వు 10 లక్షలు పెట్టి వాటర్ ట్యాంక్ కట్టి ఒక్క ఇంటికి నీళ్ళు ఇవ్వలేదంటే ఏమనుకోవాలి? పైప్ లైన్ ఇస్తే ఎన్ని ఇళ్ళకైనా పోతాయి కదా. నువ్వు కాళేశ్వరము 45 లక్షల ఎకరాలకు ఇవ్వచ్చు కదా. కేసీఆర్ గారు ఎప్పుడో మూలపడ్డ సింగూరు కింద ఆయకట్టు, నిజాం సాగర్ కింద ఆయకట్టు, ఇవన్నీ కూడా అందులో పెట్టాడు. 38 లక్షల ఎకరాల ఆయకట్టు ఎందుకు పెట్టాడు ఆయన? స్టెబిలైజేషన్ ఆఫ్ ఓల్డ్ ప్రాజెక్ట్. వాటి కింద 4 ఏళ్లలో క్యుములేటివ్గా ప్రతి సంవత్సరం ఇచ్చిన ఆయకట్టు లెక్క కడితే 60 లక్షల ఎకరాలకు నీళ్ళు వచ్చినాయి కదా. అబద్ధాన్ని ఎందుకు దాస్తున్నావు? అంత పంట పండింది అబద్ధమా? తుంగతుర్తి నీళ్లు పోయినాయి అబద్ధమా? అంటే అబద్ధాల గొంతుకతోని నువ్వు గొంతు కలిపితే, తెలంగాణ అస్తిత్వం మీద దాడి చేసే వాళ్ళతోని నువ్వు గొంతు కలిపితే నిన్న అస్తిత్వ ప్రతీకలాగా మేము ఎట్లా చూస్తాం? సో వ్యతిరేక వాళ్ళతో అన్నప్పుడు ఇంతకుముందు మీరు అన్నారు కాంగ్రెస్ వాళ్ళలాగే మాట్లాడుతోంది, ఆ మాట మాట్లాడుతోంది. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూడా అంతే తీవ్ర స్థాయిలో విమర్శించింది కదా. ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రిని కర్కోటకుడితో పోల్చింది. కర్కోటకుడి పాలనలో ఉన్నాము అనే మాట. అది ఆచరణలో చూస్తామమ్మా. ఆమె ఎంతకాలము ప్రతిఘటిస్తుంది. ఆయన కూడా మొదటి రోజే కర్కోటకుడు అనడం కూడా తప్పే. రేవంత్ రెడ్డిని అట్లా అనడం కూడా. మేము ప్రభుత్వానికి సలహాలు ఇస్తాం, ఒత్తిడి తీసుకొస్తామని మాట్లాడాలి. కర్కోటకుడు, గాండ్రకప్ప ఇట్లాంటివి ఎందుకు? నేను ఏమంటున్నా, నిజామాబాద్ దిక్కు నువ్వు పోవాలనుకున్నప్పుడు ఒక నిజామాబాద్ బోర్డు పెడితే సరిపోదు. నువ్వు నిజామాబాద్ బోర్డు పెట్టినప్పుడు నిజామాబాద్ దిక్కు పోవాలి. కానీ నీ దారి పరిగి దిక్కున్నది, నీ దారి వికారాబాద్ దిక్కున్నది. తప్పు కదా అది. నువ్వు నిజామాబాద్ బోర్డు పెట్టుకొని కొడంగల్ దిక్కుపోతే నిజామాబాద్ వస్తుందా? ఎప్పటికీ రాదు. కాబట్టి నీ దిశ, నీ దశ, మేధావులను థింక్ ట్యాంకును పెట్టుకోండి, అనుభవజ్ఞులను పెట్టుకోండి, మంచి దారిలో ప్రయాణం చేయండి. మొదటి రోజు నోరు జారినా కూడా పట్టించుకోము. బట్ రాబోయే రోజులలో మాత్రం కాలు జారద్దు, నోరు జారద్దు. ఇప్పుడు మేధావులు, థింక్ ట్యాంక్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి పాంచజన్యం అనే దాంతో 5 పంచవర్ష ప్రణాళిక అని ఇప్పటికీ మనం చెప్పుకుంటాం. పాంచజన్యం పూరించారు, 5 మెయిన్ అస్త్రాలతో తను ముందుకు వెళ్తున్నారు అంటే అవన్నీ ముందు ఆలోచన లేదా? తను ఇప్పటిదాకా వేసినటువంటి కమిటీలు కావచ్చు, చేసిన పాదయాత్రలు, వాటన్నిటికీ రిఫ్లెక్షనే పాంచజన్యం కాదా? అంటే మొదటి రోజు మాట్లాడిన మాటలల్లో ఆ విజన్ కానీ, ఆ సహృదయత కానీ అదంతా ఏం కనబడలేదు. కొన్ని ఆమె లోపల ఆ వేగం కనబడవచ్చు, ఆ ముఖంలో ఆ ప్రసన్నత కనబడవచ్చు, ఆవేశం కనబడవచ్చు, కానీ దిశ సరిగా లేదు అనేది నాకున్న అభిప్రాయం. దిశను సరి చేసుకున్నట్టయితే దశ మారుతుంది. అదే ఆమె ప్రయత్నం చేస్తే అవుతుంది. ఇప్పుడు ఒక మామూలు నేను ఒక మాట చెప్తాను. హైదరాబాద్లో రిచెస్ట్ పర్సన్ చాలామంది ఉన్నారు, ఎక్కువ మంది ఫార్మా ఉన్నారు. సపోజ్ మైహోం రామేశ్వరరావు కావచ్చు, లేకుంటే ఫార్మాకు సంబంధించిన దివీస్ నిత్యానంద రెడ్డో, ఇంకోరు అరవిందో నిత్యానంద రెడ్డో, దివీస్ సంబంధించిన ఇంకోరు, వాళ్ళ దగ్గర విపరీతమైన డబ్బు ఉంది. లేదా అదాని, ఓ ప్రశాంత్ కిషోర్ను అందరిచ్చేదానికంటే 4 రెట్లు ఎక్కువ ఇచ్చి పెట్టుకున్నాడు అనుకో, ఆయన ప్రధానమంత్రి అవుతాడా అదాని? లేదా రామేశ్వరరావు ముఖ్యమంత్రి అవుతాడా? నిత్యానంద రెడ్డి ముఖ్యమంత్రి అవుతాడా? అంటే పీకే లాంటి వాళ్ళు 60 కిలోమీటర్లు వచ్చిన వాళ్ళను 70 దాకా పోవడానికి కొంత సహకరిస్తారు, 80 దాకా పోవడానికి సహకరిస్తారు. కానీ 0 నుంచి ఉన్న వాళ్ళను 100 దాకా తీసుకుపోగలుగుతారా? తర్వాత రెండవది, చెన్నారెడ్డి కంటే డైనమిక్ లీడర్ తెలంగాణలో లేడు. అప్పుడు ఇప్పుడు ఒక్క విషయంలో మాత్రమే కేసీఆర్ గారికి నేను క్రెడిట్ ఇస్తాను. చెన్నారెడ్డి లోపల డైనమిజం ఉంది, డేరింగ్ ఉంది, కానీ వ్యూహంలో ఎత్తుగడల్లో కేసీఆర్ కంటే గొప్పోడేం కాదు. ఆ ఒక్క విషయంలో కేసీఆర్కు నేను క్రెడిట్ ఇస్తాను. కానీ చెన్నారెడ్డి ఈజ్ ఎప్పుడూ డైనమిక్ లీడరే తెలంగాణలో. 100 సంవత్సరాల 200 సంవత్సరాల చరిత్రలో కూడా ఆయనను మించిన డైనమిక్ లీడర్ లేడనేది కేసీఆర్ గారు కూడా యాక్సెప్ట్ చేస్తారు. అటువంటి చెన్నారెడ్డి నేషనల్ డెమోక్రటిక్ పార్టీ అని పెట్టుకున్నాడు, ఒక అనామకుడిగా పెట్టుకోలే. నిజాం వ్యతిరేక పోరాటం నుంచి, ఆంధ్ర మహాసభ దగ్గర నుంచి, ఆంధ్రప్రదేశ్ ఏర్పడేటప్పుడు తెలంగాణ కోసం కొట్లాడిన వ్యక్తిగా, 69 ఉద్యమ రథసారథిగా, 3 ఏళ్ళు ఆ పోరాటాన్ని నడిపి 14 సీట్లలో 10 మందిని గెలిపించుకున్న యోధునిగా, ఒక 5 సంవత్సరాలు ఇందిరా కాంగ్రెస్ను పరిపాలనలోకి తీసుకొచ్చి దానికి మొదటి ముఖ్యమంత్రి ఆ పార్టీకి. ఇదంతా చరిత్ర ఉన్న చెన్నారెడ్డి నేషనల్ డెమోక్రటిక్ పార్టీ అని పెట్టి డిపాజిట్లు రాలే.
అంటే మా ఇమేజ్ వేరు కదా! ఇది పొలిటికల్ ఇమేజ్. అది ఓన్లీ ఒక ఫేమ్ లాగా వచ్చింది. లేకపోతే సినిమాలకు రిలేటెడ్‌గా వచ్చింది. మరి ఎన్టీ రామారావుకు అదే ఇమేజ్తో ఆయన గెలిచాడు కదా, కానీ ఇమేజ్తో కాదు గెలిచింది ఆయన. ప్రజాదరణ ఉంది అక్కడ. ఎందుకు ఎందుకు వాక్యూమ్ ఉంది. హ్మ్. ఆ వాక్యూమ్ ఇప్పుడు లేదు. ఇప్పుడు ప్రజలు డిసైడ్ అయిపోయారు ఎవరికి ఓటు వేయాలనేది. హ్మ్. 2.5 years తర్వాత కాదు, ఇప్పుడు ఎలక్షన్ పెట్టినా 1 yearకి ఎలక్షన్ పెట్టినా ఈ ప్రజాభిప్రాయం మారదు. ఎట్లా సస్టైన్ కావాలి పార్టీ, ఎట్లా నిలబడాలి. ఇంకోటి ఇక్కడ వాక్యూమ్ లేదు. ఇక్కడ వాక్యూమ్ లేదు. చరిత్రలో ఉజ్వలమైన పోరాటాలు చేసిన సిపిఐ సిపిఎంలే ఇక్కడ మట్టి కొట్టుకొని పోయినాయి. ఇక్కడ అవకాశం లేదు. ఇక్కడ 3 పార్టీలే, 3వ పార్టీకే ఇక్కడ స్థానం దొరకట్లేదు. బీజేపీ జాతీయ స్థాయిలో 12 ఏళ్ల నుంచి పరిపాలన చేస్తున్నది. దేశం ఎప్పుడూ చూడనటువంటి ఒక వ్యక్తి అక్కడ ప్రధానమంత్రిగా ఉన్నాడు. ఆయనకు స్కాములు లేవు, కుటుంబాలు లేవు. బట్ అటువంటి ఒక గొప్ప నాయకుని నేతృత్వంలో, డైనమిక్ లీడర్ అమిత్ షా లాంటి వాడి సారథ్యంలో, అధ్యక్షుడు ఎవరైనా ఉండనియండి, ఆ పార్టీ ఇక్కడనే నిలబడలేకపోతున్నది. 12 ఏళ్ల నుంచి ఎన్ని ప్రయత్నాలు చేసినా వాళ్ళకు అడుగు పెట్టడానికి స్థలం దొరకడం లేదు. అటువంటిది ఒక కొత్త పార్టీకి ఎదగాలంటే ఎన్ని విషయాలల్లా వాళ్ళని వాళ్ళు సరి చేసుకోవాలి. ఇవన్నీ ఇంకోటి, భారతదేశంలో వేలాది పార్టీలు వచ్చినాయి, డజన్ల సంఖ్యలో కూడా నిలబడలేదు. ఎనర్జీ నిలబడ్డది ప్రాంతీయ అస్తిత్వంతో. వెస్ట్ బెంగాల్, తమిళనాడులోనైతే ఆనాటి అన్నా డిఎంకే తర్వాత 3వ పార్టీ నిలబడలేదు. ఆడ టీఆర్ఎస్కి ఏంటంటే ఆనాటి పాలన పట్ల ఒక వ్యతిరేకత, ఒక కోపము, దాంతోపాటుగా తెలంగాణ నినాదం అది తోడైంది. కేసీఆర్ ఇమేజ్తో రాలేదు టీఆర్ఎస్. కేసీఆర్ వ్యూహము, ఎత్తుగడలు, తర్వాత ఆనాడు ఉన్న పరిస్థితులు ఇప్పుడు లేవు కదా. అటువంటి ఎక్కడుంది వాక్యూమ్? ఇప్పుడు ఆ అవసరం ఉంది అనేది గత 10 ఏళ్లలో జరగలేదు, ఇప్పుడు జరగట్లేదు కాబట్టి నెక్స్ట్ తను చేస్తాననేది, తను అమ్మగా మారబోతున్నాను, ఆ తర్వాత తనకు తెలుసు ప్రజలు ఏం కావాలని కోరుకుంటున్నారు అనే దాంతో పాటుగా ఒక డైరెక్షన్ ఉంది. తను సీఎం అవ్వాలి అనేది తన ఆకాంక్ష. నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత పార్టీ పెట్టిన రోజే అంతలా ఎవరు అనౌన్స్ చేశారు, నేను నెక్స్ట్ ముఖ్యమంత్రిని అవుతాను, ముఖ్యమంత్రి అయ్యాక నేను చేస్తాను అనేది అంత కాన్ఫిడెంట్గా చెప్పారు. అంటే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాగానే చాలామంది లోపల ఆస్పిరేషన్స్ వచ్చాయి. తీర్మార్ మల్లన్న కావచ్చు, కవిత కావచ్చు, ఇంకోరు కావచ్చు. ఆస్పిరేషన్ ఒకటే ఉంటే సరిపోదు. రేవంత్ కలిసి వచ్చింది ఏంటంటే అప్పుడు కేసీఆర్ గారి మీద కొంత వ్యతిరేకత కావచ్చు, బండి సంజయ్ లాంటి వాళ్ళను బీజేపీ వెనక్కి లాగడం కావచ్చు, ఇట్లాంటివి చాలా కారణాలు, కాళేశ్వరము ఆ టైంలోనే జరగడం కావచ్చు, ఇవన్నీ రేవంత్ కలిసి వచ్చిన అంశాలు. అంతేగాని రేవంత్ లాగా అందరూ ఇట్లా అనగానే 5 ఏళ్లలో ముఖ్యమంత్రి అవుతారా? అది రావాలంటే చాలా చేయాల్సిన అవసరం ఉంటుంది. ఒకటైతే చెప్తున్నాను, క్రికెట్లో కానీ రాజకీయాల్లో కానీ నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్. కానీ ఇవాళ ఉన్న పరిస్థితులలో ఫస్ట్ ఆమె ముందున్న లక్ష్యం ఏంటంటే ఒక చక్కని ఎజెండాతోని, చక్కని విజన్తోని, చక్కని మిషన్తోని ముందుకు రావాలి. సెకండ్ ఏంటంటే ఈ తిట్టడం మానేసి పాజిటివ్గా పోవాలి. లేకపోతే ఇంట్లో తగాదని తీసుకొచ్చి మన మీద రుద్దుతుంది అని అనుకుంటారు. మూడోది ఏంటంటే ఆమె మీద ఉన్న మచ్చను తొలగించుకోవడానికి, ఆమె భాషలో చెప్పాలంటే కడిగిన ముత్యంలా బయటికి రావాలంటే నెత్తి మీద ఇప్పటికీ కత్తి వేలాడుతూనే ఉన్నది. మొన్న వచ్చిన తీర్పు అనేది ఫైనల్ కాదు, మళ్ళీ ఎంక్వైరీ స్టార్ట్ అవుతున్నది, మళ్ళీ విచారణ ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇవన్నీ కూడా ఆమె వదిలించుకోవాల్సిన అవసరం ఉంటుంది. క్లీన్ ఇమేజ్ ఆమెకు రావాలంటే ఇవన్నీ, ఈ ఆరోపణలు, ఈ నిందలు, ఈ కేసులు, ఇవి వదిలించుకోవాల్సి వస్తుంది. నాలుగవది ఏంటంటే తరతరాలుగా రక్తంలో జీర్ణించకపోయిన ఫ్యూడల్ భావాలు. అన్ని కమ్యూనిటీల కంటే వెల్మ కమ్యూనిటీ మీద తెలంగాణలో ఎక్కువ ఫ్యూడలిజం ఉంటుంది. వాళ్ళ లోపల ఎక్కువ గ్రామాలలో ప్రజలను పీడించింది, సతాయించింది వెల్మ కమ్యూనిటీ. అది ఇప్పుడు జనరేషన్లో లేదు, కానీ వెనకటి చరిత్ర నేను చెప్తున్నా. అది ఎంతో కొంత జీన్స్లో ఉంటుంది. దాన్ని వదిలించుకోవాలి. ఫస్ట్ వదిలించుకోవాలంటే తిట్టుడు బంద్ చేయాలి. లాస్ట్ చెప్పదలుచుకున్నది ఏంటంటే ఇప్పటి ప్రథమ లక్ష్యము పార్టీని ఫస్ట్ ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి ఆ బాటలు పరచాలి. ఇప్పుడే అధికారంలోకి వస్తా, ముఖ్యమంత్రిని అయితే నేను పూర్తి విద్య ఫ్రీగా ఇస్తా, వైద్యం ఫ్రీగా ఇస్తా, ఉండనియండి. మీ మిషన్లో రాసుకోండి, అవి మీ ప్రణాళికలు రాసుకోండి. ఆ స్లోగన్స్ ఇప్పుడు అట్రాక్ట్ చేయవు. ముందేంటంటే ఏ గ్రామాలల్లో, ఏ పట్టణాలల్లో ఎవరిని పార్టీలోకి తీసుకుంటే ఆ పార్టీ ఆరోగ్యకరంగా ఉంటుంది. ఇప్పుడు రోగాలతోని మంచాన పడ్డోళ్ళని తీసుకుంటే పార్టీ ఎదగదు. నెగటివ్ క్యారెక్టర్ని వాళ్ళని తీసుకుంటే పార్టీ ఎదగదు. చెల్లని రూపాయలను తీసుకుంటే ఖజానా నిండదు. ఏ పార్టీకి అక్కర్రాను తీసుకుంటే ఈ పార్టీ కూడా అక్కర్రాడు.
ఈ విషయాలలో కొంచెం జాగ్రత్తగా ఉండి ఆ పార్టీకి జవసత్వాలు ఇవ్వాలి, దాని వెన్నుముకను కరెక్ట్గా నిలబెట్టాలి. అన్ని రకాలుగా ఆ ఫ్రేమ్లో ఉంటే ఈ చరిత్రను కొంచెం మార్చవచ్చు. ఎట్లా అంటే ఈ నిలబడ్డ మూడో పార్టీ అవుతుంది. పెద్ద పెద్ద యోధులు విఫలమైన కాడ, ఈవెన్ విజయశాంతి లాంటి స్టార్డమ్ ఉన్నోళ్ళు తెలంగాణ నినాదం పెట్టుకొని వచ్చినా కూడా కేసీఆర్ మీద ఉన్న వ్యతిరేకతను సొంతం చేసుకోవాలనుకున్న విజయశాంతికే సాధ్యం కాలే. లాస్ట్కి అదే విజయశాంతి మళ్ళీ టీఆర్ఎస్లోనే కలవాల్సిన పరిస్థితి వచ్చింది. కాబట్టి ఇవన్నీ ఉంటాయి. భవిష్యత్తులో ముందుకు సాగాలంటే టీఆర్ఎస్ మీద ద్వేషం కానీ తన తండ్రి మీద ద్వేషం కానీ ఉండకూడదు. ఎందుకంటే తండ్రిని తిట్టడానికి పార్టీ పెట్టిందనే మెసేజ్ పోయిందనుకోండి, ఇంకా ఆమెకు ఫ్యూచర్ ఉండదు. తండ్రి మీద కోపంతో పెట్టిందన్న ఎవరు రారు. కాబట్టి ఇవన్నీ సరి చేసుకుంటే ఆ పార్టీకి ఉజ్వలమైన భవిష్యత్తు ఉంటుంది. కాబట్టి చాలా ఉన్నాయి చేయాల్సినవి. డబ్బులు దండగా పెట్టుకోవద్దు, ఇవాళనే అధికారంలోకి వస్తారనే కళలు అక్కర్లేదు. ఎదగాలి కదా, కనీసం 18 ఏళ్ళు వస్తేనే ఓటు హక్కు వస్తుంది. ఇప్పుడే పుట్టిన పాపకి 4 ఏళ్ళకే నేను ఓటు హక్కు కావాలంటే వస్తుందా? కొంచెం ఆ పరిణామ క్రమం అనేది ప్రకృతితో సమన్వయం చేసుకోవాల్సి ఉంటుంది. ఒక చెట్టు పెట్టంగానే కాయలు కాస్తుందా? దాన్ని ఎదగాలి కదా, ముందు నీరు పోయాలి, నారు పోయాలి, దాన్ని నర్చరింగ్ ఉంటుంది, దానికి సన్లైట్ పడాలి. సన్లైట్ అంటే ఒక మెంటరు, ఆ మెంటర్ ఎవరు ఆ పార్టీకి. తర్వాత బహుజన వాయిస్ అంటారు. ఇప్పటిదాకా మీలాంటి అగ్రకులాలు కదా బహుజనులను అణచివేసినాయి. మరి నువ్వు నిజంగానే నీ పార్టీకి ఒక బహుజనున్నో దళితున్నో అధ్యక్షుని ఎందుకు చేయలేదు? చేస్తే కొంత ప్రజల్లోకి వెళ్ళేదేమో. ఎవరు నమ్ముతారు? అగ్రకులాల ఆధిపత్యంలో బహుజనులకు న్యాయం జరుగుతుందా? ఎంతో కొంత కేసీఆర్ కొంచెం డిఫరెంట్. ఎందుకంటే ఆ కులాల యొక్క ఆర్థిక వ్యవస్థను బాగు చేసుకోవడానికి, జీవన ప్రమాణాలు పెంచడానికి గొర్రెలనిచ్చాడు, దళిత బంధు లాంటి స్కీములు పెట్టాడు. ఆయన విషయంలో కొంత మినహాయింపు ఉన్నా కూడా ఇప్పటిదాకా ఏ అగ్రకుల నాయకత్వంలో తెలంగాణనే కాదు భారతదేశంలోనే ఎక్కడ కూడా అగ్రకుల ఆధిపత్యం అంటున్నా. ఎందుకంటే మోడీ అగ్రకులం కాకపోయినా ఆయన బహుజనులకు చేసింది ఏమీ లేదు. అగ్రకుల ఆధిపత్యం నడుస్తుంది అక్కడ. ఆయన కుటుంబం లేదు, కానీ ప్రపంచంలోనే పెద్ద కుటుంబం ఆర్ఎస్ఎస్ ఉన్నది. అందరికీ 2 చేతులు ఉంటే ఆర్ఎస్ఎస్కి 87 చేతులు ఉన్నాయి. బట్ అక్కడ బందీ అయిపోయాడు మోడీ. ఇక్కడ కూడా అంతే, ఏ అగ్రకులం ఆధిపత్యంలో కూడా బహుజనులకు న్యాయం జరగదు. ఒకవేళ నువ్వు నిజంగానే బహుజనులకు న్యాయం చేయాలి, జ్యోతిబా పూలే ఆదర్శాలతోని, అంబేద్కర్ ఆదర్శాలతో పోవాలంటే నీ పార్టీకి బహుజనుని అధ్యక్షుని చేయి, నీ పార్టీకి దళితుని అధ్యక్షుని చేయి. అప్పుడు ప్రజల్లో కొంత చేంజ్ అనేది వస్తుంది. ఇవన్నీ చేయకుండా నువ్వు ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తానన్నా, ఫ్రీ హెల్త్ ఇస్తానన్నా అవి బాగానే ఉంటాయి, కానీ నువ్వు అధికారంలోకి వస్తావని ప్రజలు నమ్మరు. ఇప్పుడు ఆ పార్టీ ఎంతమందిని ఎమ్మెల్యేలు నిలబెట్టినా కూడా అల్టిమేట్గా వీడు గెలుస్తాడా గెలవడా, కవితను చూసి ఓటేయరు. వాళ్ళకు గెలుస్తాడా లేదా అనే దాన్ని బట్టి ఓటేస్తారు. కాబట్టి నీ సైన్యం గెలవనప్పుడు ఈ సైన్యం ఎక్కడ నిలబడుతుంది, ఈ సేన ఎక్కడ నిలబడుతుంది? చూద్దాం సేనా అధ్యక్షురాలు ఏం చేస్తారనేది. మంచి జరగాలనే కోరుకుంటున్నా. ఎస్ ప్రకాష్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ.